హల్లెలూయా. చెప్పండి చెప్పండి. మొలకెత్తిపోతామని భయపడితే కార్యాలు జరుగుతాయా? 1960 చివరి దినాల్లో, చివరి సంవత్సరాల్లో, 1960s లాస్ట్ ఇయర్స్లో మా నాన్నగారు చిన్నాపురం అనే గ్రామంలో పరిచర్య చేశారు. చిన్నాపురం గ్రామంలో పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ కలరా వచ్చింది. కలరా అంటే తెలుసా? పిల్లలకు తెలియదు. కలరా అంటే వాంతులు విరోచనాలు అయ్యేటటువంటి జబ్బు. ఆ దినాల్లో కలరాకు మందు సరిగా లేనందు చేత ఒక్కడ కలరా వస్తే ఇంకోటి చచ్చిపోయేవాడు, ఇంకోటి ఈయన తీసుకెళ్లి పాతి పెట్టేవరకు ఇంకోటి చచ్చిపోయేవాడు. అప్పుడు కాదు, ఇప్పుడే చచ్చిపోతున్నారు కలరా వస్తే. మొన్న మధ్య కూడా ఏమండి బెజవాడలో 13-14 మంది చచ్చిపోయారు. చూసారా? డయేరియా, అదే కలరా. చినుకు పడుతుందంట. చూసి ఇంకేముందరు, అరే పాస్టర్ గారు కూడా చచ్చిపోయేటట్టు ఉన్నాడని మంచం మీద వేసుకుని సవారీ అంటారు కదా, చిన్నాపురం నుండి మాజేరు బడ్డీల వరకు, అక్కడి నుండి మాజేరు నుండి మళ్ళా బందర్ వరకు సవారీ కట్టుకుని తీసుకుపోయారంట మా నాన్నగారిని. నేను 76లో పుట్టా. ఇది 68-69 సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటన, లేకపోతే కొంచెం ఇటు అటుగా జరిగినటువంటి సంఘటన. ఇక వాళ్ళు వెళ్ళిపోతే మగోళ్ళు కదా సవారీ కట్టుకుని, ఓహో అయ్యగారు ఇట్లాంటి చినుకంట. మరి ఆ సెల్లో పరుగు 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 పట్టుకుపోతా ఉంటే మా అమ్మ వెనకమాల బుట్టలో పెట్టుకుని ఈమె వెనకమాల వెళ్తానే దొరకట్లేదంట. ఎందుకు చెప్తున్నానంటే చినుకు పరుగులు ఎత్తాం మనం. మరి అక్కడ మరి ఆ అమ్మకి తప్పుకుంటాకి లోపలికి వెళ్ళే అవకాశం, వెళ్ళాలిగా భర్త కదా, మరి అలా వెళ్తా ఉండి అయ్యా అనుకుంటూ వెళ్ళిందండి. అక్కడ కేసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నాడీ బోడీ చూసి అదంతా చూసి చచ్చిపోయిన తీసుకొచ్చారేంటని ఆ పీనుగుల కొట్లో, మా అమ్మ భాషలో చెప్పాలంటే పీనుగుల కొట్లో పడేశారు. పోస్ట్ మార్టం రూమ్ అంటారు కదా, పిఎం రూమ్ అంటారే, ఆ రూమ్లో పడేశారు. ఏం చేస్తుంది? ఆ దినాల్లో ఇంత ఉందా? పరిస్థితులు లేవు, కారులు ఎక్కడ ఉన్నాయి, సైకిలే లేని రోజులై. మరి భర్త చనిపోయాడు, ఇక ఏం జరుగుద్దో ఎట్లాగో ఏం చేయాలో తెలియక అట్లాగే కూర్చుంటే తెల్లవారులు చినుకులేనంట, షట్టర్ వేసేసారంట. అక్కడే కూర్చుని తెల్లవారులు యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, స్తోత్రం స్తోత్రం అనుకుంటా ఉండిపోయింది. ఇప్పుడు తెల్లవారుజాముకి మా పెదమామయ్య గారు భాస్కర్రావు గారు అమ్మాయి 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 అని పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వచ్చారు. అన్నయ్య ఇక్కడ ఉన్నాను అన్నయ్య అని. తెల్లవారుజాముకి స్తోత్రం చెప్పుకుంటా ఉండగా వినాలి ఈ సాక్ష్యం మీరు. లోపల నుండి పీనుగుల కొట్టులో నుండి అని వినపడుతున్నాడు. ఇక అప్పుడు అమ్మ, అయ్యా నా భర్త చనిపోలేదయ్యా, నా భర్త బతికే ఉన్నాడయ్యా, చూడండి అయ్యా అంటే అప్పుడు ఆ నరసమ్మలు వచ్చి ఎవరో వచ్చి షట్టర్ తీస్తే అప్పుడు నాన్నగారు అంటున్నాడని చెప్పేసి పెద్ద సోయి లేదంట, తీసుకొని వెళ్ళి అప్పుడు సెలైన్లు పెట్టారు. సెలైన్ మీద సెలైన్ అనేది మా అమ్మ, సెలైన్ మీద సెలైన్ 70 సెలైన్లు పెట్టినాక ఇటు కాలు అటు కదిపాడంట. దేవునికి స్తోత్రం చెప్తారనుకున్నా. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మా తండ్రిని మరణములో నుండి జీవములోనికి దాటవేశాడు. హల్లెలూయా. ఆ తర్వాత 6 ఏళ్లకో 7 ఏళ్లకో నేను పుట్టాను. ఆ రోజే రాత్రే కనుక నాన్నగారు చనిపోయి ఉంటే చెప్పండి, కథ లేదు. ఇవాళ పరిశుద్ధరాజు ఇక్కడ లేడు. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ చినుకులు మనల్ని ఏమి, అలనాడు చినుకులతో మా అమ్మ పోరాడబట్టి నేను ఇక్కడ ఉన్నా. మా అమ్మను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. తెల్లవారులు చినుకులో తడిసి ముద్దాయి స్తోత్రం స్తోత్రం ప్రభువా, పరిచర్య అయ్యా, మమ్మల్ని అనాథలుగా విడిచిపెడతావా నాయనా అని ప్రభు సన్నిధిలో పోరాడిందంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా.